Hello everyone, welcome back to my channel. Already COMP, oops through Java అండ్ వెబ్ టెక్నాలజీస్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను, డిస్క్రిప్షన్లో ఉంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, C23 రిలేటెడ్గా. సో యూస్ఫుల్ అయ్యే కాంటెంట్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ పర్టికులర్ CNNCS సబ్జెక్ట్లో టోటల్ 5 యూనిట్స్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్ ఈక్వల్ వెయిటేజ్ ఉంది. 16 మార్క్స్. ఫోర్త్ యూనిట్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ విచ్ ఈస్ వెరీ హ్యూజ్ సిలబస్ అండ్ హ్యూజ్ మార్క్స్ కూడా ఇచ్చారు. 36 మార్క్స్ అంటే 3 essays వస్తాయి, 2 షార్ట్స్ వస్తాయి. అండ్ 5th యూనిట్లో సిస్టమ్ సెక్యూరిటీలో కూడా 26 మార్క్స్, 2 essays, 2 షార్ట్స్ వస్తాయి. సో ప్రతి యూనిట్ నుండి 2 షార్ట్స్ వస్తాయి. బట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్ నుండి సింగిల్ essays వస్తాయి. ఫోర్త్ యూనిట్ నుండి 3 essays, 5th యూనిట్ నుండి 2 essays. ఇది బ్లూ ప్రింట్ క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ యూనిట్ నుండి ఒకటే ఎస్సే వస్తుంది మనకి. ఇక్కడ బ్లాక్ కలర్ హెడ్డింగ్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు అప్డేట్ చేస్తున్న వాళ్ళు. సిలబస్ 1.0 నుండి 1.95 వరకు ఏదైతే ఉందో అది ఫస్ట్ యూనిట్. సో ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్గా ఏం అడుగుతారంటే, ఫస్ట్ 1.2 చూస్తే క్లాసిఫికేషన్ ఆఫ్ నెట్వర్క్స్ బేస్డ్ ఆన్ ల్యాన్, మ్యాన్, వ్యాన్. ఓకే, నెట్వర్కింగ్ కోసం అడుగుతున్నాడు. లోకల్ ఏరియా, మెట్రోపాలిటన్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్స్ మీకు తెలుసు. దానికోసం మీకు ఏం నచ్చితే అది రాయండి. అంటే ఎలా పడితే అలా కాదు, గూగుల్లో కాంటెంట్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి. మీ టెక్స్ట్ బుక్లో మ్యాటర్ ఏదైనా రాయొచ్చు, బట్ అర్థమయ్యే విధంగా మెయిన్ పాయింట్స్ రాయండి. చిన్న చిన్న పిక్చర్స్ తీసుకోండి. ల్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి అనేది నెట్వర్క్స్ కనెక్ట్ చేస్తూ చూపించండి. దట్స్ విల్ బీ మోర్ యూస్ఫుల్. అండ్ 1.2 చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే 1.4 చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ OSI రిఫరెన్స్ మోడల్ విత్ ఇట్స్ ఆర్కిటెక్చర్ అండ్ లేయర్ ఫంక్షన్స్. సో మీ అందరికీ తెలుసు OSI రిఫరెన్స్ మోడల్ 7 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్, ఫిజికల్ చాలా ఉంటాయి కదా. సెషన్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ఇలా ఆ లేయర్స్ అన్నిటి కోసం మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆర్కిటెక్చర్ ఉంటుంది, ట్రాన్స్మిటర్ సైడ్, రిసీవర్ సైడ్ రెండు కూడా డ్రా చేసి మధ్యలో కేబుల్ ద్వారా వెళ్తుందని చూపించండి. ఓకే, అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికి 1.5 ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ లేయర్ ఆఫ్ TCP/IP రిఫరెన్స్ మోడల్. సో OSI రిఫరెన్స్ మోడల్కి TCP/IP మోడల్కి సేమ్ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో 3 లేయర్, TCP/IP లేయర్లో 5 లేయర్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే కింద 3 లేయర్లు కలిపేస్తారు, అంతే డిఫరెన్స్, అంతకన్నా ఏం లేదు. ఓకే, సో 1.2, 1.4, 1.5 అట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఏంటి అంటే, ఇందులో ఇంపార్టెంట్ మనకి 1.9 నెట్వర్క్ టోపాలజీస్. ఇవి ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఈ 4 essays చాలా ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ ఫస్ట్ యూనిట్ కన్సర్న్. ఓకే, బట్ ఇందాక 3 చాలా ఇంపార్టెంట్. మీకు టైం ఉంటే నెట్వర్క్ టోపాలజీస్, బస్సు, రింగ్, స్టార్, మెష్, హైబ్రిడ్ చాలా సింపుల్. డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ చూసి మీరు రాసేయచ్చు, అంతకన్నా ఏం లేదు. ఇవి 4 ఇంపార్టెంట్ essays. తర్వాత షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే, డెఫినేషన్స్ చదువుకోండి. 1.8 డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్, అంతే. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నెట్వర్క్ అడ్రస్సింగ్ అండ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే, ఎక్స్ప్లెయిన్ TCP/IP అడ్రస్సింగ్ స్కీమ్ 2.3 చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇక్కడ చూడండి, ప్రోటోకాల్స్లో కొన్ని ఉంటాయి. 2.4 డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ IP అడ్రసెస్ క్లాసెస్. క్లాస్ ABCD ఉంటాయి కదా మనకి అడ్రసెస్. సో ఆ అడ్రసెస్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్క టైప్ ఆఫ్ క్లాస్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. 2.3, 2.4 చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా వచ్చేసినప్పటికీ ఇక్కడ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ప్రోటోకాల్స్లో మీకు ARP, FTP, SMTP ఆ 3 చదువుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇట్. ఈ యూనిట్ యొక్క essays అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్నెటింగ్ అంటే ఏంటి అది కూడా చూసుకోండి. షార్ట్స్ విషయానికి వస్తే, ఓకే, షార్ట్స్ సింపుల్గానే అడుగుతాడు, పెద్ద కష్టమేం పెట్టాడు. మీకు చదివిన ప్రోటోకాల్స్ నుంచి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది, అందుకే నేను మళ్ళీ స్పెసిఫై చేస్తూ షార్ట్స్ చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఫీచర్స్ ఆఫ్ IP4. ఓకే, అది చూసుకోండి, షార్ట్ కింద అడుగుతాడు. థర్డ్ యూనిట్ ఇంట్రడక్షన్ టు నెట్వర్క్ సెక్యూరిటీ. ఇందులో కూడా ఒకే essay 2 షార్ట్స్ వస్తాయి. ఇందులో 3.12 అనేది మీకు థర్డ్ యూనిట్. ఓకే, సో అందుకే ఎక్కడ డిఫరెన్షియేట్ చేయలేదు, అందుకే మీకు అర్థం కాకపోవచ్చు, అందుకే మళ్ళీ చెప్తున్నా. 3.2 ఎక్స్ప్లెయిన్ OSI సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3.6 ఆథెంటికేషన్, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. 3.6, 3.2, 3.6. నెక్స్ట్ ఇంకా వచ్చేసినప్పటికీ మీకు 3.12 ఎక్స్ప్లెయిన్ మోడల్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఇవి 3 essays బాగా చదువుకోండి. తర్వాత క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి అనేది డెఫినేషను, సెక్యూరిటీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటి అనేది డెఫినేషను, అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎన్ని ఉన్నాయి వాటి యొక్క పేర్లు, ఇవి డెఫినేషన్స్ చదువుకోండి.
4th యూనిట్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి 3 ఎస్సేస్ అడుగుతాడు అలాంగ్ విత్ 2. ఓకే, కాబట్టి ఇక్కడ నేను చెప్పేవన్నీ కొంచెం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అందులో ఏంటి అంటే మనకి ఎక్స్ప్లెయిన్ 4.14, 4.15, 4.16 చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పోజిషన్ అండ్ తర్వాత ఆర్ఎస్సి అల్గరిథమ్ అండ్ స్టెనోగ్రఫీ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. 4.14, 4.15, 4.16 ఎక్కువ సార్లు అడిగిన ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 4.4 డిస్క్రైబ్ 2 బేసిక్ ఫంక్షన్స్ యూజ్డ్ ఇన్ ఎన్క్రిప్షన్ అల్గరిథమ్స్. నెక్స్ట్ అంతే, ఇవి బాగా చదువుకోండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ యూనిట్. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే లిస్ట్ ద ప్రాబ్లమ్స్ విత్ 1 టైం ప్యాడ్ ఒకటి, అండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డిక్రిప్షన్ అంటే ఏంటి. ఓకే, చూసుకోండి. 5th యూనిట్ నుంచి కూడా 2 షార్ట్స్ వస్తాయి, 2 ఎస్సేస్ వస్తాయి మనకి. ఆ 2 ఎస్సేస్లో మెయిన్ ఏంటి అంటే మనకి అడిగేది ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు మెయిన్గా 5.6, 5.7 చదవాలి. బట్ అవి పక్కన పెడితే మెయిన్గా 2 ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్, తర్వాత పాస్వర్డ్ మేనేజ్మెంట్. ఈ 2 కూడా ఇంపార్టెంట్ ఎస్సేస్. 5.3 అండ్ 5.5 ఈ 2 ఫస్ట్ చదవండి. ఎందుకు చదవమని చెప్తున్నానంటే ఇప్పుడు 5.6, 5.7లో చాలా ఉన్నాయి. అవి అందులో ఏం అడుగుతాడు అనేది కన్ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ ఒకవేళ మీ లక్ బాగుంటే 5.3, 5.5 నుంచి ఒకటేని అడిగితే ఒక ఎస్సే మీకు కవర్ అవుతుంది. అందుకే చెప్తున్నా. ఇప్పుడు 5.7లో వైరస్ అండ్ వామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీకు ఏమైనా అడగొచ్చు. సో అందులో మీకు మోరిస్ వామ్ అడగొచ్చు, వామ్ అటాక్స్, ఎక్స్ప్లెయిన్ వామ్ టెక్నాలజీస్, సో ఏమైనా అడగొచ్చు. కాబట్టి కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి. నేను చెప్పేది అయితే 5.7.9 అండ్ అలానే 5.3, 5.5. ఆ తర్వాత మనకి సెక్యూరిటీ థ్రెట్స్లో బ్యాక్డోర్ ఒకటి, మలీషియస్ సాఫ్ట్వేర్ ఒకటి, ఎంసీటీ ఒకటి. ఇవి బాగా చదువుకోవడానికి ట్రై చేయండి. అండ్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి, మొబైల్ హ్యాకింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డెఫినేషన్స్ అడుగుతాడు. సో ఇవి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఈ యూనిట్ నుండి. థ్యాంక్ యూ.